ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. డైరెక్టర్ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై పుకార్లు నడుస్తున్నాయి. తిరుచి ఈస్ట్ నుంచి ఎన్నికల్లో ఉప ఎన్నికల బరిలో ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన స్పందించారు. ఈ నెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన చేస్తారని కూడా వెల్లడించారు. దీంతో ఆయన ఏం చెప్పబోతున్నారో అన్న ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. డైరెక్టర్ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై పుకార్లు నడుస్తున్నాయి. తిరుచి ఈస్ట్ నుంచి ఎన్నికల్లో ఉప ఎన్నికల బరిలో ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన స్పందించారు. ఈ నెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. తమిళనాడులో రాజకీయాలు కాకరేపుతున్నట్టే తెలుస్తోంది మనకి. లారెన్స్ అయితే ఎన్నికల్లో ఉంటారంటారా, లేకపోతే ఆయన సమాధానం ఏమొస్తుందంటారు? మీద ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు చాలా రకాలుగా అంటే ఇప్పటికే కూడా రోజు రోజుకి కూడా మారుతున్న తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు తెరపైకి నటుడు అదేవిధంగా డైరెక్టర్ లారెన్స్ తెరపైకి రావడం జరిగింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అయితే ఆయన టీవీకే పార్టీ నుంచి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా టీవీకే పార్టీ 108 స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో 2 స్థానాలు విజయ్ అంటే నిలబడడం జరిగింది ఎన్నికల పోటీలో. అయితే 2 స్థానాలు కూడా కైవసం చేసుకున్నారు, ఆయన గెలవడం జరిగింది. అయితే తిరుచి స్థానానికి మాత్రం ఆయన అంటే రాజీనామా చేశారు. అయితే దానికి సంబంధించి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే త్వరలోనే ఆ ఉప ఎన్నికల్లో లారెన్స్ నిలబడతారు. లారెన్స్ టీవీకే పార్టీ నుంచి కూడా తిరుచిలో పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ గానీ లేదంటే పార్టీ అధినేత సీఎం విజయ్ గానీ ఎక్కడ కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇదంతా కూడా అంటే రాజకీయ విశ్లేషణలు ప్రచారం మాత్రమే జరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద పొలిటికల్ ఎంట్రీ మాత్రం లారెన్స్ ఇస్తారనేది మాత్రం లారెన్స్ సన్నిహితులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఈ నెల 11వ తారీఖున 9 గంటలకు ఆయన చాలా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఆ సందర్భంలో పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఏ పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచే ఆయన అంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు, అదేవిధంగా తిరుచి స్థానం నుంచే ఆయన అంటే ఎన్నికల పోటీల్లో నిలబడుతున్నట్లు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పరంగా అంటే టీవీకే పార్టీ ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగానే సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్తుంది. అందువల్లనే సినీ తారులందరూ కూడా అంటే విజయ్ కి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు. కేవలం త్రిష మాత్రమే సన్నిహితురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె మాత్రమే ప్రత్యక్షంగా ఎన్నికల్లో అంటే విజయ్ కి సపోర్ట్ చేశారు పార్టీకి సందర్భంగా, అంటే టీవీకే పార్టీకి సందర్భంగా. సో ఈ రకంగా ఇప్పుడు లారెన్స్ కూడా మరోసారి అంటే చేయూత అందిస్తున్న నేపథ్యంలో అది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీవీకే పార్టీకి, అది కాకుండా విజయ్ కి అత్యంత సన్నిహితుడిగా గతంలో లారెన్స్ ఉండడం జరిగింది. అందువల్లనే ఒక మంచి స్నేహితులతో తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నాను, భవిష్యత్తులో అంటే ప్రజలకు సేవ చేయడానికే విజయ్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆయనతో అడుగులు వేయబోతున్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులతో కూడా ఆయన చెప్పడం జరిగింది లారెన్స్. అందువల్లనే తిరుచి స్థానం నుంచి కూడా ఆయన ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖున జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో, కీలక సమావేశంలో ఆయన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.